ఇది లాల్బర్గ్ బొటానికల్ పార్క్. కానీ ఆ చెట్లు బాగున్నాయి. చూపించకూడదు, మనం చూడాలి. మా బెంగళూరులో ఎవరైనా చూస్తే మాకు కొద్దిగా సాయం చేయండి. ఒక పారాషూట్ ఆయిల్ కొనుక్కో. నాకు బాధ అవుతుందంటే నీకు ఇంగ్లీష్ అర్థమవుతలేదు, హిందీ అర్థమవుతలేదు. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. తెలుగు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ కరెంట్లీ ఈరోజు ఆఫ్ వచ్చింది. సో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. మరి నిన్న ఒకడు వచ్చాడు కదా, వాడికి ఈరోజు రేపే సిటీ వ్యూ చూస్తా ఉండదు. ఎల్లుండి నుంచి గుర్తు దెంగేస్తారు కాబట్టి ఆడికి ఈరోజు రేపు మొత్తం సిటీ చూస్తా. సరదాగా బయటికి వెళ్దాం. సిద్ధుగాడితో సింధులాట. బయటికి వెళ్ళి సింధులాట వేయడానికి బయటికి వెళ్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబా? కాలేజీ ఫోన్ చేస్తావా? ఇంకా లేదు, ఇంకా హోటల్కి వెళ్తాము ఫుడ్ తినడానికి. మా హోటల్లో మేము బయట రిచ్ రెస్టారెంట్కి వెళ్తాం. మేము మాది ఒక నిమ్మ చెట్టు రెస్టారెంట్ ఉంటుంది. దాంట్లో ఎప్పుడు డైలీ కర్రీస్ పెడతారు, దాంట్లో వెళ్తాం. ఇప్పుడు అది ఫుడ్ తినేసి ఇప్పుడు ప్లాన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారితో సిలికబోటికి వెళ్ళిపోతున్నా. ఆ తర్వాత పార్క్, ఫేమస్ పార్క్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత బస్సు ఎక్కి సల్లగా ఏసీ బస్సులో వచ్చాను. ఓకే ఓకే. బాగుందా? ట్రాఫిక్ ఎలా ఉంది? కొనుక్కున్నావా? అయ్యా బయట గిన్నెలు ఉంటాయి కదా, అట్లే అర్థం అటుకెళ్ళి అలా బయట అటుకెళ్ళి ఈ ఎదవలో సిగరెట్లు కాల్ చేస్తున్నారు కదా. మనకి కొద్దిగా మంచిగా వస్తుంది. కొద్దిగా ఫుల్గా తిన్నాం, నిద్ర దింగుతుంది ఆటోలో. సచ్చి సైడ్ వచ్చాం. చాలా 1 hour పట్టిందండి వస్తాను. 1 hour పట్టింది వస్తాను. 1 hour పట్టింది. ఇది లాల్బర్గ్ బొటానికల్ పార్క్, లాల్బర్గ్ లవర్స్ పార్క్. ఎరవా ఎక్కడ చూసినా లవర్సే. నువ్వు నేను మొన్న వీడియో చూసాం కదా, ఆ వీడియో చేసుకోవాలి కూర్చుంది. ఎక్కడికి వెళ్దాం? అమ్మాయిలు కాదు, జంటలు అన్నారు. దిగండి నెక్స్ట్. ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఇక్కడ రావాలి ఇక్కడికి. నీకు లడ్డలు వేసుకు రాకూడదు అసలు ఇక్కడికి. నాకు లడ్డలు వేసిన ఏం చేస్తావులే కానీ మంచి పీస్ఫుల్గా ఉంది. చల్లటి కానీ బిర్యానీ మొత్తం బాగుంది. అక్కడ కలర్ఫుల్ కూడా ఉంది. చూడాలని బట్టి చూపెట్టాను అందరికీ. చూపించకూడదు, మనం చూడాలి. బోర్డు దింగుతుంది బాబు. ఇంకో ఇప్పుడే గట్టి కోరుకో. నెక్స్ట్ బొటానికల్ పార్క్ వస్తే నువ్వు దాంతో నేను దాంతో రావాలి. రాకూడదు అంటావు. మా బెంగళూరులో ఎవరైనా చూస్తే మాకు కొద్దిగా సాయం చేయండి. నెంబర్ పెట్టాలా? నెంబర్ ఉంది, స్టేడియం దగ్గర అన్ని మెసేజ్ చేస్తే సరిపోతుంది. షాక్. మరి ఎల్లుండా జాయినింగ్? ఏమంటారు ఇచ్చారు? ఇచ్చారేమంట. ఒక పారాషూట్ ఆయిల్ కొనుక్కో, పట్టుకుని వెళ్ళి ఇచ్చే. నేను రాసుకోదా? ఇచ్చారు రాస్తాను.
నువ్వు రాసుకుంటే స్లోగా కొడతాడు. హెచ్ఆర్ రాసాడంటే ఇంక గట్టి కొడతాడు. వీడియో ఇచ్చారు చూడాలి జరిగేది. నాకు బాధ అవుతుందంటే నీకు ఇంగ్లీష్ అర్థమవుతలేదు, హిందీ అర్థమవుతలేదు. బొటానికల్ పార్క్ ఆనందం అయిపోయింది. గార్డెన్ ఏముందో ఏదో చూద్దామని వచ్చాం. పిల్లలు లేకపోతే చూడలేము ఏమి. జంట తప్ప ఏం లేదు ఇక్కడ. చెప్తున్నాను కదా, నెక్స్ట్ వచ్చే టైం దీన్ని వేసుకుని వద్దాం సరదాగా. మనం సరదాగా వర్జిన్ అటు చూడు, అక్కడ జెండా, ఇటు జెండా, ఇటు జెండా. మొత్తం 3 కవర్ చేసి వస్తున్నాం మధ్యలో కూర్చుని. ఏ జెండా ఏం చేస్తాం, నెక్స్ట్ వచ్చినట్టు మనం ఏం చేయాలి, వాళ్ళు చేసి ఏం చేయాలి అని చూస్తున్నారు అన్నమాట. బాగుంటాయి మా వంక ఈ జుట్టు ఈ రోజు ఒక్క రోజు ఉంటుంది ఈ జుట్టు. తర్వాత రేపు శాంతం మళ్ళీ కటింగ్ చేయించినప్పుడు చూపిస్తాను. చాప్రిగాళ్ళు అయిపోతాడా ఇప్పుడే చూసాను. జంట జంట 2 జంటలు. బొటానికల్ పార్క్ అయిపోయింది మన నెక్స్ట్. అలా అయితేనే బాగుంది పార్క్. కాకపోతే వద్ద మాత్రం జంటతో రావాలి. అడిగి రాకూడదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. మంచి గ్రీనరీ, మంచి ఫ్రెష్ ఎయిర్ దొరికింది చాలా రోజుల తర్వాత. ఫ్రెష్గా సో వర్షం కొద్ది ఇంకేస్తుంది బాబోయ్. 2 గంటల వర్షం కొద్ది దింగేసింది. ఇంకేస్తుంది బాబు.